మనకు ఇన్‌షాట్ ఎడిటింగ్ యాప్‌లో కొన్ని కొత్త ఫీచర్స్ అండ్ కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో, డే బై డే ఇన్‌షాట్ యాప్‌లో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. సో, ఇన్‌షాట్ యాప్ అనేది చాలా మంచి ఎడిటింగ్ యాప్‌గా మనకు డే బై డే గ్రో అవుతుంది. సో, డెఫినెట్‌గా మీరు ఇన్‌షాట్ ఎడిటింగ్ యాప్‌లో యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చాలా మంచి మంచి టూల్స్ అండ్ ఫీచర్స్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఫస్ట్‌గా ఇక్కడ నేను ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేసుకుంటాను. ఫస్ట్‌గా మీరేం చేసుకోండి అంటే ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ ఇన్‌షాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఇన్‌షాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటేనే మీకు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ వీడియో మీద ఆప్షన్ తీసుకొని ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను నేను. సో, ఒక వీడియోని యాడ్ చేసుకొని మీకు కొత్తగా వచ్చిన టూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కొత్తగా వచ్చిన టూల్స్ వచ్చేసి మనకు ఎఫెక్ట్స్లో ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకు కొన్ని కొత్తగా మనకు ఎఫెక్ట్స్ వచ్చాయి. సో, ఇక్కడ 3 అని. ఓకే, సో ఇక్కడ ఈ 3 ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ కొత్తగా మనకు ఈ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. మనకు ఈ విధంగా ఈ విధంగా ఈ కొత్త ఎఫెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎమోషన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ మనకు కొత్తగా వచ్చింది. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇది ఈ ఎఫెక్ట్ మనకు కొత్తగా అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యాజిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది కొత్తగా వచ్చింది. సో, ఇక్కడ జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో, ఇక్కడ నేను వీడియో నుంచి కొంచెం వాల్యూమ్ని తగ్గించుకుంటా, ఊకే డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మ్యాజిక్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ ఎఫెక్ట్ అనేది కొత్తగా వచ్చింది. మనకి బ్యాట్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ మనకు ఉంటుంది. ఓకే, ఈ ఎఫెక్ట్ ఇది అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బబుల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఇది కూడా బాగుంది. సో, ఈ ఎఫెక్ట్ అనేది మనకు కొత్తగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మ్యాట్రిక్స్ అండ్ వార్నింగ్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది. అండ్ ఇక్కడ మ్యాట్రిక్స్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది మనకు కొత్తగా వచ్చాయన్నమాట. సో, నిజంగా ఇవి చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు డబుల్ ఎఫెక్ట్ మనకు ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్ అనేవి మనకు కొత్తగా వచ్చాయి. ఇక్కడ చూడండి. ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి మనం కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్లో కూడా మనకు చాలా రకాల గ్లో ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి మనకు. ఈ పార్టికల్స్ అని ఈ విధంగా. ఓకే, సో ఇది. ఓకే, సో ఇవి రెండు కొత్తగా వచ్చాయి. అంతకుముందు ఈ ఎఫెక్ట్స్ అనేవి అంతకుముందు ఉండే. సో, నేను చూసాను. సో, ఇవైతే మనకు కొత్తగా వచ్చాయన్నమాట ఎఫెక్ట్స్. సో, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే ఎఫెక్ట్స్ ఓకే. కానీ ఇంకొక మెయిన్ ఏంటంటే మనకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మనం ఒకటే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా. సో, కానీ ఇప్పుడు మనం మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకా మనకు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకు ఇంకా షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు డిఫరెంట్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఇక్కడ వైబ్రేట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో, ఇక్కడ మనకు చాలా రకరకాల మల్టిపుల్ ఎఫెక్ట్ మనం ఇక్కడ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిన నాకు అప్డేట్ అనమాట. ఇది అప్డేట్ అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు అప్డేట్ అనేది. సో, మల్టిపుల్ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. సో, ఈ రెండు అప్డేట్ మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కొత్తగా ఏఐ ఎఫెక్ట్స్ మనకు వచ్చాయి. సో, ఈ రెండు అయితే చాలా మంచి యూస్ఫుల్ ఎఫెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు కొన్ని కొత్తగా బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చాయి మనకి. బ్లర్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు తెలిసిందే ఇది. ఇక్కడ మనకు గ్రేడియంట్ ఇక్కడ ప్యాటర్న్లో వచ్చాయి మనకి. ఇక్కడ ప్యాటర్న్లో మనకు కొత్తగా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ. సో, ఇక్కడ కింద మనకు ఇక్కడ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి వచ్చాయి ఇక్కడ చూడండి. ఇవన్నీ కొన్ని కొత్త బ్యాక్గ్రౌండ్స్ ఇంట్లో మనకు కొత్తగా యాడ్ అయినాయి. ఇక్కడ టెక్స్చర్లో మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి కొన్ని కొత్తగా యాడ్ అయినాయి చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇది. ఓకే, సో ఇవన్నీ కొత్తగా వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అనమాట ఇవి. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కొత్తగా వచ్చాయి. సో, వీటిని డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్లో మనం ఇవి కొత్తగా వచ్చిన కొన్ని అప్డేట్స్ అనమాట. సో, ఇవి వచ్చేసి మనకు మంచి అప్డేట్స్. అండ్ ఇక్కడ మిగతా ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు పాతగా ఉన్నాయి. ఓకే, సో ఇవైతే మనకు చాలా బాగా నచ్చింది. సో, మనకు మల్టిపుల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కొత్తగా అప్డేట్ అనేవి వచ్చాయన్నమాట. అండ్ మనకు ఇంకా చిన్న స్టిక్కర్స్లో మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. మనకి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ట్రైనింగ్లో చూసుకుంటే ఇవన్నీ మనకు కొన్ని కొత్తగా వచ్చిన స్టిక్కర్స్ అనమాట. సో, చాలా వరకు మంచి స్టిక్కర్స్ అనేవి అడుగుతాయి. సో, వాటిని వెతికి కనిపెట్టడం చాలా కొంచెం కష్టం కాబట్టి నేను చెప్తున్నాను. సో, మీరు ఒకసారి ట్రై చేయండి. స్టిక్కర్లో కొన్ని స్టిక్కర్స్ అనేవి చాలా మంచి స్టిక్కర్స్ అనేవి కొత్తగా యాడ్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ విధంగా ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకు కొత్తగా యాడ్ అయినాయి. తర్వాత మనం ఇవన్నీ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని మీకు నచ్చిన రిజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది మీకు తెలిసిందే. సో, ఇదైతే కొత్తగా కొన్ని అప్డేట్స్ వచ్చాయి మనకు ఎఫెక్ట్స్ అండ్ కొన్ని స్టిక్కర్స్ అండ్ కొన్ని బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అండ్ మల్టిపుల్ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.